అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. ఇది జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే ఈ 2025 సంవత్సరం మార్చి 3వ తేదీ సోమవారం యొక్క దినఫలాలు ఈ కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటాయి. ఈ రాశి వారిని ఒక అమ్మాయి వెతుకుంటూ వస్తుంది. ఆ అమ్మాయి ఎవరు, ఎంతకు మిమ్మల్ని వెతుకుంటూ వస్తుంది, ఆ అమ్మాయి రాక మీ యొక్క జీవితంలో ఎటువంటి పరిణామాలను తీసుకొస్తుంది, ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇక అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, కుంభరాశి అనేది రాశి చక్రంలోనే 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2-3-4 పదాలు జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా వ్యవహరించబడతారు. ఈ రాశి అధిపతి శని. ముందుగా వీరి వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక, కుంభరాశిలో చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. ఇతరులకు సహాయం చేయడంలో ఎప్పుడు కూడా ముందు వరుసలోనే ఉంటారు. అలాగే ఏదైనా పని మొదలుపెట్టే ముందు 1-4 సార్లు ఆలోచిస్తారు. బంధాలకి, అనుబంధాలకి కుంభరాశి వారు చాలా ప్రాధాన్యత ఇస్తారు. వీళ్ళు చేసిన వ్యక్తులు ఎప్పటికి కూడా మర్చిపోకుండా గుర్తు చేస్తుంటారు. పాత స్నేహాలను కానీ, బంధుత్వాలను కానీ అస్సలు విడిచిపెట్టరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. వీరి యొక్క జీవితంలోనే ఒడిదుడుకులు, సమస్యలు కూడా ఎక్కువగానే ఉంటాయి. భారమైన కుటుంబ బాధ్యతలు కూడా వీరికి ఉంటాయి. దీనికి కారణంగానే ఆర్థిక పరిస్థితుల ప్రభావం కూడా ఈ కుంభరాశి వారికి చిన్న వయసులోనే అవగతం అవుతుంది. స్నేహితులను వెనకంజ వేయకుండా ఆదుకుంటారు. ఆపదల్లో స్నేహితులకి వీరు దేవుడిలాగా కనిపిస్తారు. ఆ విధంగా సహాయ సహకారాలు అందిస్తారు. అలాగే ఎవరైనా వీరి కళ్ళ ముందు బాధపడుతుంటే చూసి తట్టుకోలేరు. కొన్ని సందర్భాల్లో శక్తికి మించిన సహాయాలు సైతం చేస్తుంటారు. దీని కారణంగా కొన్ని సందర్భాల్లో సొంత వ్యక్తులతో, కుటుంబ సభ్యులతో కూడా వీరికి గొడవలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా ఈ విషయంలోకి వస్తే కనుక, ఈ 2025 సంవత్సరం మార్చి 3వ తేదీ సోమవారం యొక్క దినఫలాలు వీరికి మిశ్రమంగా ఉంటాయి. అంటే కొన్ని అంశాలు అనుకూలంగా, కొన్ని అంశాలు ప్రతికూలంగా కనిపిస్తున్నాయి. అయితే ముఖ్యంగా ఒక అమ్మాయి మిమ్మల్ని వెతుకుంటూ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ అమ్మాయి ఎవరు, ఎందుకు మిమ్మల్ని వెతుకుంటూ వస్తుంది అనే అంశాలు తెలుసుకునే ముందు మిగిలిన అంశాలు వీరికి ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం. వృత్తి రీత్యా మాత్రం కొన్ని సవాళ్లు మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. వృత్తి జీవితంలో మీరు కొన్ని కీలక నిర్ణయాలు ఇదివరకు తీసుకున్నారు. దానికి సంబంధించిన కొన్ని సమస్యలను ఎదుర్కొనే అవకాశాలు కూడా ఈరోజు దినఫలాల్లో మీకు ఉండబోతున్నాయి. అయితే మీరు యొక్క ఏవైతే నిర్ణయాలు తీసుకున్నారో ఆ నిర్ణయాల వల్ల మీకు సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. వీటి గురించి మీరు ఆలోచించి, కాబట్టి మీరు ఈ యొక్క నిర్ణయాలను సరిదిద్దుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. దీనికి కుటుంబ సభ్యుల నుండి కూడా సంపూర్ణ మద్దతు అనేది మీకు లభిస్తుంది. అలాగే వ్యాపారస్తులకి వ్యాపారంలో లాభాలు ఉన్నప్పటికీ కూడా మీరు మీ యొక్క వ్యాపార భాగస్వామితో కలిసి నూతన వ్యాపారాలు, పెట్టుబడుల గురించి ఆలోచన చేస్తారు. అయితే దానికి సంబంధించి మీ మధ్య కొంచెం మిస్అండర్స్టాండింగ్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఏదైనా సరే ఆలోచించి నిర్ణయం తీసుకోండి. మీరు చెప్పింది మీ యొక్క భాగస్వామికి నచ్చకపోతే, వారు చెప్పింది మీకు నచ్చకపోవచ్చు. ఇద్దరు కలిసి కూర్చొని మాట్లాడుకొని భవిష్యత్తు గురించి బాగా ఆలోచించి ఇద్దరూ కలిసి మంచి నిర్ణయం తీసుకోవడం మీకు ఉత్తమమైన ఫలితాలను అందిస్తుంది. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో, తోటి ఉద్యోగస్తుల్లో ఒకరి నుండి మీకు సంపూర్ణ మద్దతు లభించబోతుంది. చాలా కాలం నుండి ఒక పనిని పెండింగ్లో పెడుతున్నారు. ఆ పని పూర్తి చేయడంలో ఒక వ్యక్తి సహాయ సహకారాలు మీకు కావాలి. అయితే ఎవరి సపోర్ట్ లభించకపోవడం వలన ఆ పని మీరు పూర్తి చేయలేకపోతున్నారు. అటువంటి పని పూర్తి చేయడంలో మీకు ఒక వ్యక్తి నుండి ఫుల్ సపోర్ట్ లభించే అవకాశం కూడా ఈరోజు దినఫలాల్లో మీకు ఉండబోతున్నాయి. అలాగే మీ యొక్క తోటి ఉద్యోగస్తుల్లో మరొకరు మాత్రం మీ పైన ఒక కుట్ర చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. పని విషయంలో మీరు ఏదైనా చిన్న పొరపాటు చేసినా కానీ దాన్ని హైలైట్ చేసి పై అధికారుల ముందు, అలాగే మీ యొక్క తోటి ఉద్యోగస్తుల ముందు మిమ్మల్ని దోషిగా చిత్రీకరించడానికి వారు ప్రయత్నం చేస్తారు. ఈ అంశంలో తగిన జాగ్రత్త చాలా అవసరమని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఈరోజు దినఫలాల ప్రకారం అటువంటి వ్యక్తుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ పొరపాటు చేసినా కానీ వాళ్ళకి అవకాశం ఇచ్చినట్టుగా అవుతుంది అనే విషయాలని గమనించి ఈ పొరపాట్లు చేయకుండా జాగ్రత్త పడడం చాలా ఉత్తమం. అలాగే కుంభరాశి వారు ఎవరైతే నూతనంగా ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్నారో, అంటే ఉద్యోగార్థులు ఎవరైతే ఉన్నారో, చక్కటి అవకాశం మీకు ముందుకు వస్తుంది. ప్యాకేజ్ విషయంలో, పొజిషన్ విషయంలో మీకు 100% సాటిస్ఫాక్షన్ని అందిస్తుంది.
కాబట్టి ఆలోచించి భవిష్యత్తు గురించి చక్కగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మీకు చాలా ఉత్తమం. ఎందుకంటే కనుక ఈ విధంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం వల్లనే మీకు శుభదాయకమైనటువంటి ఫలితాలు ఖచ్చితంగా వస్తాయి. ఈరోజు దినఫలాల ప్రకారం ఈ విధంగా మీరు ఆలోచించి తీసుకున్న నిర్ణయం భవిష్యత్తులో మీకు ఖచ్చితంగా అద్భుతమైన అవకాశాలను అందిస్తుంది. అలాగే ఉద్యోగార్థులు అనుభవజ్ఞుల సలహా ముందుకు వెళ్ళడం మీకు ఉత్తమమైన ఫలితాలను అందిస్తుంది. విద్యార్థులు చదువుపై ఆసక్తి లేని వారు కూడా ఈరోజు చక్కగా చదువుకుంటారు. మీ యొక్క కుటుంబ సభ్యుల నుండి అలాగే ఉపాధ్యాయుల నుండి మీకు ఫుల్ సపోర్ట్ లభిస్తున్నాయి. అలాగే మీ యొక్క డౌట్స్ నుంచి చాలా రోజుల నుంచి క్లియర్ చేసుకుంటామని ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా కానీ క్లియర్ చేసుకోలేకపోతున్నారు. అయితే ఈరోజు ఏదో ఒక రకంగా ఆ డౌట్స్ క్లియర్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఎవరైతే చిన్న అనారోగ్య సమస్యలతో గత కొంతకాలంగా ఇబ్బంది పడుతున్నారో వారికి కాస్త ఉపశమనం అయితే లభించబోతుంది. మీ యొక్క అనారోగ్య సమస్యలకి పరిష్కార మార్గాలు అయితే అన్వేషించబడతాయి. దానికి సంబంధించినటువంటి మీకు కొంతమంది వ్యక్తులు గైడెన్స్ని అందించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మీరు ఎక్కడికి వెళ్ళాలి, ఏ వైద్యుని సంప్రదించాలి అనే దాని గురించి మీరు చక్కటి అవగాహన వెలుగుతుంది. అలాగే మార్చి 3వ తేదీ సోమవారం యొక్క దినఫలాల ప్రకారం ఒక అమ్మాయి మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మీ యొక్క చిన్ననాటి స్నేహితురాలుగా కావచ్చు, ఒక దూర బంధువు కావచ్చు, లేకపోతే మీ పరిచయం లేని వ్యక్తి కూడా అయి ఉండవచ్చు. అంటే ఏదైనా ప్రాజెక్ట్ వర్క్ నిమిత్తం కానీ లేదా ఇతరతర కారణాల వల్ల ఒక అమ్మాయి మాత్రం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఆ అమ్మాయి మీ యొక్క లైఫ్లోకి రావడం వల్ల మీ యొక్క జీవితంలో కొన్ని మార్పులు చేర్పులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కనుక చక్కటి స్నేహబంధం ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు ఏ పని చేస్తున్నా కూడా భవిష్యత్తులో తన వల్ల మీకు మంచి ఫలితాలే రాబోతున్నాయి. తన యొక్క గైడెన్స్ మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. తన యొక్క రాక మీ యొక్క చేతుల్లో చాలా కీలకమైన మార్పును తీసుకుని రాబోతుంది. అంటే ఒకప్పటి స్నేహితురాలు కావచ్చు, లేదా దూర బంధువు కావచ్చు, ఇంకా ఎవరైనా సరే మీ యొక్క లైఫ్లో ఒకప్పుడు ఉండి తర్వాత కమ్యూనికేషన్స్ మిస్ అయినటువంటి అమ్మాయి ఎవరైనా సరే కుంభరాశి వ్యక్తులు, పురుషులు కానివ్వండి, స్త్రీలు కానివ్వండి, ఒక అమ్మాయి రాక మాత్రం మీ యొక్క లైఫ్లో కనిపిస్తుంది. తను మీకు చక్కటి స్నేహితురాలుగా మారే అవకాశం కూడా కనిపిస్తున్నాయి. తను ఒక రాక మీ యొక్క జీవితంలో చాలా శుభ పరిణామాలను తీసుకొని వస్తుంది. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం చూసినట్లయితే మీ యొక్క జీవితంలో కొన్ని సంఘటనలు కూడా మిమ్మల్ని ఆశ్చర్యపరిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే పోలీసులతో వాగ్వాదం జరిగే అవకాశాలు ఉన్నాయి. అనవసరమైన గొడవలకి ఎంత దూరంగా ఉంటే అంత మొత్తమా. అలాగే మీకు పరిచయమైన వ్యక్తుల కోసం అనవసరమైనటువంటి గొడవలు తలదూర్చి మీరు ఇక్కట్లను కొని తెచ్చుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. ఆర్థిక పురోగతి కోసం ఆదాయ మార్గాలు మీరు కనుక విఫలమవుతూ ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆదాయ మార్గాలు కూడా అన్వేషించగలుగుతారు. ఆర్థిక పురోగతి కోసం ఆ శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క కరుణా కటాక్షాలు కూడా మెండుగా మీకు ఉంటాయి. అయితే ముఖ్యంగా ఈరోజు దినఫలాల ప్రకారం శివారాధన మీకు మేలు చేస్తుంది. విష్ణు భగవానుని ఆరాధించడం వల్ల శుభ ఫలితాలు మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని కూడా మీరు ఖచ్చితంగా చూస్తారు. ఆర్థిక పురోగతి కోసం ప్రతి శుక్రవారం తులసి కోట దగ్గర దీపం వెలిగించండి. అలాగే పేదలకు గొడుగులు, పాదరక్షకులు దానం చేయండి. అద్భుతమైన ఫలితాలు ఖచ్చితంగా చూస్తారు. అలాగే మీ జీవితంలో మరిన్ని శుభ ఫలితాల కోసం గణపతిని ఆరాధించడం కూడా మీకు శ్రేయస్కరం అని చెప్పుకోవాలి. ఈ విధంగా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి. ఒక అమ్మాయి రాక కూడా కనిపిస్తుంది. ఆ అమ్మాయి మీ యొక్క జీవితంలో చక్కటి స్నేహితురాలుగా మారుతుంది. తర్వాత మీ యొక్క జీవితంలో మంచి మార్పులు జరిగే అవకాశం కూడా కనిపిస్తున్నాయి. నిత్యం శని భగవానుని ఆరాధించడం వల్ల కూడా కుంభరాశి వ్యక్తులు అద్భుతమైన ఫలితాలను, అద్భుతమైన విజయాలను సొంతం చేసుకుంటారు. చూశారు కదండి. అధిక మంచితనంతో కొంచెం చిక్కుకునే అవకాశం అయితే ఉంటుంది. అంతేకాకుండా వీరి జీవితంలో ఎప్పుడైనా సరే ఏదైనా సరే అనుకుంటే కనుక అది అయ్యే వరకు, పూర్తి చేసే వరకు నిద్రపోరు అని చెప్పుకోవచ్చు. అదే విధానంగా కుంభరాశి వారు వీరికి ఈ సమయం మాత్రం చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. వీరికి జీవితంలో అధికమైనటువంటి మంచితనం అనేది ఉంటుంది. అంతేకాకుండా ప్రణాళికతో ముందుకు సాగిపోతారు. అంచనాలు ఫలిస్తాయి. రావాల్సినటువంటి ధనం కూడా చేతికి అందుతుంది. పొదుపు పథకాలపై దృష్టి పెడతారు. ఇలా పొదుపు పథకాల దృష్టి పెట్టడం వల్ల ఫ్యూచర్లో వీరికి డబ్బుకు సంబంధించినటువంటి సమస్య కానీ లోటు కానీ ఉండదు. పనులు చురుగ్గా సాగుతాయి. ఇతరుల విషయాలపై జోక్యం తగదు. ఈ యొక్క గౌరవానికి భంగం కలగకుండా వెలగండి. మనోధైర్యంతో ప్రయత్నాలు సాగించగలుగుతారు. అనుకోకుండా మీకు అనుమానాలు కూడా ఎక్కువగా ఉంటాయి. అపోహాలకు తావివ్వవద్దు.
కొందరి వాక్యాలు ఉద్రిక్తపరుస్తాయి. చేసినటువంటి పనులే తిరిగి చేయవలసి వస్తుంది. దుబారా ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. మీకు శ్రీమతితో మార్పు వస్తుంది. దాంపత్య జీవితంలో కొంచెం చికాకులు ఉన్నప్పటికీ మీకు తెలివితేటలతో దానిని కూడా సమస్యను కూడా మీరు పరిష్కరించుకోగలుగుతారు. అలానే మీకు బెట్టింగులు వంటివి చేయవద్దు. బెట్టింగుల వైపు అస్సలు కూడా మీరు వెళ్ళవద్దు. మీరు బెట్టింగ్ల వైపు కానీ లేదా ఇల్లీగల్ పెట్టుబడి పెట్టకూడదు. ఇల్లీగల్ అంటే మీరు కేప్స్ కానీ లేదంటే ఇల్లీగల్ పనులు కానీ మీరు అస్సలు చేయకూడదు. ఇల్లీగల్గా చేసేటువంటి పనులు అదేవి మంచి ఫలితాన్ని ఇవ్వకపోవచ్చు. కనుక మీరు లీగల్గానే ఏదైనా చేసి ఏదైనా సరే మీరు అది ఖచ్చితంగా లీగల్గా మాత్రమే చేయడానికి ప్రయత్నం చేయండి. ఇల్లీగల్గా మాత్రం పొరపాటున కూడా చేయకండి. ఎందుకంటే ఇల్లీగల్గా చేసేటువంటి మీకు కలిసి రాకపోవచ్చు. కనుక మీరు బెట్టింగ్ల వైపు కానీ లేదా మీకు ఇన్వెస్ట్మెంట్ అధిక మొత్తంలో చేసినప్పుడు మీరు ఆలోచించకుండా పెట్టుబడులు పెట్టాల్సి వస్తుంది. కాబట్టి చేయకండి.